31 తాగుడు మస్టు. ఇది కొత్త సంవత్సరం వేడుక కాదు, తాగుబోతుల దినోత్సవం. ఎస్, ఇది తప్ప ఇంకోటి లేదా? అందరి నోట దావత్ మాట. కడుపు నిండా తాగాలే, రాత్రంతా ఊగాలే, తూగాలే, కడుపులో పడ్డాకే హ్యాపీ న్యూ ఇయర్ అనాలి అంటూ. ఇది కొత్త సంవత్సరం వేడుక కాదు. యాక్చువల్ గా మన కొత్త సంవత్సరం ఉగాది, మనందరికీ ఎరక. కాకపోతే మనకేం కావాలి? ఆ రాత్రి అట్లా మనం తయారు చేసిరు. ఆ కల్చర్ ఎట్లా అయిపోయిందంటే, ఆ రాత్రి ఖాళీగా ఉన్నోడు, ఆ రాత్రి ఇంట్లో ఉన్నోడు చాతగానోడు, వాడు వేస్ట్ గాడు. అసలు పెళ్లి కాని యువకులైతే, యూత్ అయితే ఇంట్లో కూర్చుందంటే వాడు అసలు తేడా రాడరాబోయ్ అంటారు, తేడాగా పుట్టిన రాబోయ్ అంటారు. అట్లయింది పరిస్థితి. ఇంకా పెళ్ళైన వాళ్ళు సరే ఫ్యామిలీస్తో చేసుకుంటోళ్ళు ఫ్యామిలీస్తోని, లేదు సపరేట్గా పోయేటోళ్ళు సపరేట్గా, ఫ్రెండ్స్తో పోయేటోళ్ళు ఫ్రెండ్స్తోని, లేదా ఏదైనా కమ్యూనిటీ ఉంటే కమ్యూనిటీతో కలిసి చేసుకుంటారు అట్లా, లేదా కొన్నిసార్లు ఈవెంట్స్కి వెళ్తారు. సో ఇలాంటివన్నీ ఉండగా ఇంట్లో కూర్చున్నోని ఆల్రెడీ అనేకాడికి అంటారు, ఏమా ఇంట్లోనే ఉన్నావా, అయ్యలు వెళ్ళవా ఎటు, అంతేనని ఇదే అని అంటారు. అది కాస్త యూత్ అయితే వీడు తేడాగాడు రబాయ్, వీడు ఎలా కలవాడు రబాయ్, వీడు వేస్ట్ గాడు రబాయ్ అంటారు. వాడు తాగకపోతే కథమే వాడు. ఒకనాడు తాగితే చెడ్డోడు అని మాట్లాడేటోళ్ళు ఇలా తాగనోడు బేకారగాడు అయిపోయాడు. తాగనోడు అట్టోడు, తాగినోడు గట్టోడు. ఇవాళ ఇగో ఈ December 31 వచ్చిందంటే చాలు అందరూ పార్టీలు ప్లాన్ చేస్తుంటారు. బార్లు, వైన్స్లు, పబ్బులు, స్పెషల్ ఈవెంట్లో జనాలు కిక్కిరిసిపోతుంటారు. అక్కడ మద్యం ఏర్లై పారుతుంటుంది. ఇక్కడ ఆడ మగ అనే తేడానే లేదు. ప్రస్తుతం ఏడాది వీడుకోలు పలికి కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పేందుకు రెడీ అవుతుంటారు. అసలు కొత్త సంవత్సరం వస్తుందంటే మనం భయపడాల్సింది ఏం తెలుసా? నా వయసు తగ్గిపోతుంది, ఒక సంవత్సరం అయిపోయింది నా వయసు ఏమంటారు నా జీవిత కాలంలోంచి అని టెన్షన్ పడాలి లెక్కకైతే. మళ్ళీ ఇంకోటి, ఇట్లా జనవరి వస్తుంది, మనం ఏదో రిజల్యూషన్స్ అనుకుంటాం, ఖచ్చితంగా ఈసారి నుంచి తాగుడు బంద్ చేయాలి, ఇదే లాస్ట్ అనుకుంటాం. అది అట్నే అటకెక్కుతుంది. అది అట్లుండదు కాదు, ఇంకా చాలా రిజల్యూషన్స్ ఉంటాయి. కోపం తగ్గించుకోవాలి, ఈసారి కంపెనీలో బాగా పనిచేయాలి, లేదా ప్రమోషన్ కోసం ట్రై చేయాలి, నెక్స్ట్ ఏదైనా ఒక బిజినెస్ ప్లాన్ చేయాలి, నెక్స్ట్ ఇంకేదైనా కొత్త రిజల్యూషన్స్ ప్లాన్ చేయాలి, రేపటి నుంచి జిమ్ కోవాలి, కండలు పెంచాలి, ఈ పొట్ట తగ్గియాలి, ఈ బట్టకు ఏదైనా సొల్యూషన్ చేయాలని ఇట్లా రకరకాల ప్లాన్లు వేస్తారు. ఖాళీ ఫస్ట్ వీక్ మాత్రమే ఉంటుంది, తర్వాత అంతా మళ్ళీ సేమ్ కుక్కతోక వంకర. కుక్క ఎట్లయితే తోక వంకర ఉంటుందో మనం అనుకుంటాం 31st నైట్, మళ్ళీ వస్తే అలా గాడికి వస్తుంది కథ. ఏం చేస్తామంటే ఇక ఎప్పటోళ్ళు అయిపోతుంది. ఎందుకంటే ఒక్కసారి శ్మశాన వైరాగ్యం లెక్క ఇది. శ్మశానంలో ఉన్నంతసేపు ఎవరి కోసం సంపాదిస్తున్నాం, ఎందుకోసం సంపాదిస్తున్నాం, ఏంది అసలు ఇదంతా, అరే దీనికోసానిక మనం బతికేది, ఇందుకోసానిక మనం అన్ని పగలు ప్రతీకారాలు కక్షలు కార్పణ్యాలని ఇన్ని మాట్లాడుకుంటాం. బయటకు వచ్చి ఇంత ఛాయ్ తాగగానే కథం, గరం గరం ఉడుకుడుకు ఛాయ్ కడుపులో ఓంగనే, శ్మశానంలోకి వెళ్ళి బయటకు వచ్చి కడుపులో ఓంగనే ఎవడు రాడు, ఎట్లా కబ్జా పెడతారా, ఆ ఇంచు జరిగేది లేదు, పానం పోయినా సరే, నా తలకాయలు వలిగినా సరే అని మాట్లాడుతాడు వాడు. ఎందుకంటే లోపల ఉంటే ఒకటి, బయట ఉంటే ఒకటి. ఇప్పుడు ఇది కూడా అంతే. 31st నైట్ మాత్రం పక్కా రేపటి నుంచి రిజల్యూషన్, నేను తాగుడు బంధు, లేకపోతే ఇంకోటి బంధు, లేకపోతే పెళ్ళాన్ని కొట్టుడు బంధు, లేకపోతే ఇంకోటి బంధు అని ఇట్లా రకరకాలు వేసుకుంటారు. కానీ చివరికి ఏమవుతుందంటే ఏది కూడా ఇంప్లిమెంట్ కాదు. అయితే చూస్తుంటే జనవరికి వెళ్ళి డిసెంబర్ వస్తూ ఉంది. ఇంట్లో చాలామంది ఏమనుకుంటారంటే ఇలా మీమ్స్ సోషల్ మీడియాలో అదే ఉంటుంది, అరే మేము ఎన్నో అనుకున్నాం, చివరికి చూస్తుంటే వచ్చింది పోయింది, మేము పీకింది ఏం లేదు చేసింది ఏం లేదని మళ్ళీ వాళ్ళే పెట్టుకుంటుంటారు కామెడీగా. ఇక మీరు ఎక్కడైనా చూడు సోషల్ మీడియాలో రెండే మీమ్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ఒకటి పార్టీ గురించి, అరే పార్టీ ఎక్కడ, అరే పార్టీ ప్లానింగ్ ఏంది, లేకపోతే అన్నీ అనుకొని లాస్ట్కి అన్నో ఇంత మంటేసుకొని కూర్చున్నాడు. ఇగో ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో అదొక మీమ్ బాగా వైరల్ అవుతూ ఉంది. ఇంకోటి 31st నైట్కి బయటకు పోతే పర్మిషన్, ఇంట్లో భార్య పర్మిషన్ ఎట్లా ఇస్తుంది, దానికి ఎట్లా కథ, దానికి ఎన్ని కథలు పడాలి, బయట ఫ్రెండ్స్తో ఎట్లా పోవాలి, ఇవన్నీ గురించి కూడా ఈ రెండే మీమ్స్ బాగా ఇన్స్టాగ్రామ్లో అండ్ ఫేస్బుక్లో వైరల్ అవుతూ ఉన్నాయి. సో ఇక్కడ ఏడాదంతా చిరాకు కష్టాలు ఇబ్బందులతో గడిచిపోయింది. కొత్త ఏడాదిలో మంచి జరగాలని ఆకాంక్షిస్తుంటారు. ఏడాది బాధనంతా ఈ ఒక్క రాత్రితో మర్చిపోయేందుకు ఫుల్గా తాగి ఎంజాయ్ చేసి కొత్త ఏడాదిలో అడుగుపెట్టాలని చాలామంది ప్లాన్ చేస్తుంటారు. అందులో 20 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ పైబడిన వారు ఉన్నారు. ప్రతి ఏటా ఇదే సీన్ రిపీట్. చివరకు ఏడాది చివరి తేదీని తాగుబోతుల దినోత్సవంగా మార్చేశారంటూ. ఎస్, ఇది ఓన్లీ తాగుబోతుల దినోత్సవమే, నో న్యూ ఇయర్. మనం అనుకోవడమే అంతే. ఇది ఒక 20-25 ఏళ్ళ నుంచి దారుణంగా అయింది ట్రెండ్. ఒక 10 ఏళ్ళ నుంచి అయితే ఇంకా అధ్వానం అయిపోయింది. అంతకంటే ముందు 30 ఏళ్ళ కింద ఎట్లుంటుండే అంటే, చిన్నప్పుడు పెద్ద మనుషులు ఎన్నున్నా కలుసుకుంటే ఒక 2-3 కలుసుకొని అన్నో ఉంటుండే. కానీ యువకులు అయితే అట్లా ఉండకపోతుండే, భయభక్తులతో ఉంటుండే. ఇప్పుడు భయం ఎక్కడిది, భక్తులు ఎక్కడిది, ఇంట్లోనే అడిగిపోయే కాలం వచ్చింది. దోస్తులు దావత్ చేసుకుంటారు, నేనేం దాగా, నేను ఖాళీ బ్రీజర్ తాగుతా, నాకు కొంచెం పైసలు ఇవ్వు అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి దబాంచిపోయేటోళ్ళు ఉంటారు. పోయాడు ఏం దాగస్తున్నావు వానికెరక, వాళ్ళకు కూడా ఎరక, కానీ అట్లా అబద్ధం చెప్తున్నాడు. ఇట్లా ఎట్లయిపోయిందంటే ఒకటే బార్లా వెనక టేబుల్ మీద నాయన, ముందర టేబుల్ మీద కొడుకు అయిపోయింది ఇలా పరిస్థితి. అటు ఇటు టేబుల్ వెనకకే అంతే, ఈపులు మాట్లాడుకునుడే, కానీ తాగుడు మాత్రం బరాబరే. ఎక్కడైనా కల్చర్ ఎట్లా అయిపోయిందంటే ఇట్లాంటి దాన్ని చూడము ఇక మనం, ఇంతకంటే దారుణం అవుతుంది ఇంకా. కానీ మళ్ళీ గతంలో చూసిన మంచి కల్చర్ ఏదైతే ఉందో అది రాకపోవచ్చు అనిపిస్తుంది నాకు. ఎప్పుడు వస్తుందో ఇక మనం చూస్తామో చూడము. భయభక్తులతో బతికిన కాలం అయితే పీకింది, అది ఎటో పోయింది అది.